జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. కోనసీమ జిల్లా గోపాలపురంలో పర్యటించిన ఆయన హైటెక్ మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పరిశీలించారు. యువత భవితకు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంత అవసరం అన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 8 లక్షల కోట్ల రూపాయలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెచ్చించామన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి చేశారు. ఆయన మానసిక స్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తామన్నారు. పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నాం. అయితే ఈ 11 నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఖాళీగా ఉండి అవసరం లేని అభియోగాలు. గత 5 ఏళ్ళలో మీరు ఏం చేశారా అంటే ఒక 10-15 నిమిషాలు ఆలోచించి చెప్పవలసిన పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సంక్షేమం కానీ ఏదో సూపర్ 6లో ఏం అమలు చేయలేదని చెప్పి అమలు చేస్తూ ఉన్నారు. గతం తల్లికి వందనం అనే కార్యక్రమం గతంలో వాళ్ళు సంవత్సరంన్నర తర్వాత ఇంప్లిమెంట్ చేయగలిగారు. మరి ఈ మే నెలలో సంవత్సరం లోపే ఈ మే నెలలో తల్లికి వందనం అనేది అమలు చేయడం జరుగుతాం. అలాగే ఉచిత సిలిండర్ కానీ 1 by 1, ఎందుకంటే రాష్ట్రం ఊహించిన దాని మీద కన్నా ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. మరి ఈ రోజున ఓన్లీ రూమర్స్ స్ప్రెడ్ చేయడం, వాళ్ళు డబ్బు ఛానల్, సాక్షి ఛానల్ ఒకటి, ఆ డబ్బు ఛానల్ ద్వారా అక్కర్లేని అవసరం లేని అభియోగాలు చేయడమే వాళ్ళు ముఖ్య ఎజెండాగా పెట్టుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి కూడా. అలాగే ఈ మధ్యకాలంలో కార్పొరేషన్ లోన్లు అనేవి ఇవ్వడం జరిగింది. అది మార్చి ఎండింగ్ కాబట్టి తక్కువ లోన్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఒక విషయం మీరందరూ కూడా మీడియా ప్రతినిధులు కూడా చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళ కార్యకర్తలకు 15,000 ఇచ్చి వాళ్ళు పెంచి పోషించేవారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి కేవలం రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఈ లోన్ల మీద చిత్తశుద్ధి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా వెంటనే ఇవ్వడానికి మరి చర్యలు తీసుకున్నారు, జరుగుతున్నాయి. మేము పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నాం. అయితే ఈ 11 నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఖాళీగా